దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో పిల్లలు మరి పరిశుద్ధాత్మ దేవుడి రీతిగా మీ మధ్యలో నన్ను నిలబెట్టినందుకు ముందుగా నేను దేవునికి వందనస్తులను. అదే క్రమంలో 8వ వార్షిక ఉత్సవాన్ని జరిపించుకుంటున్నటువంటి కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ని నేను అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా శ్రీమతి రత్నమణి గారిని, అలాగే ఐజాక్ మణి గారిని నేను అభినందిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి వందనాలు. ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు మరి జాన్ గారికి ప్రభుత్వ వందనాలు. ప్రత్యేకంగా నా మధ్యకు వచ్చి చాలా స్పష్టంగా చక్కటి మాటలు చెప్పారు విజయరాజ్ గారు. I really appreciate you for the burden you are having about Christian society. కింగ్ ఆఫ్ కింగ్స్ పరిచర్యలో వారి భాగస్థులుగా ఉంటున్నాను. మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతున్నాను పిల్లరా. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతి నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలుతో మనవి చేసింది. సమూయేలు పాలు విడవలకు గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమును యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు మీదకి వచ్చింది. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేలు చేత ఓడిపోయి ఇశ్రాయేలీయులు మిస్పా నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి అంతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాను. ఎబెనేజర్ అన్నటువంటి మాటకు ఫుట్ నోట్లో సహాయకు రాయి. గతించిన 8 సంవత్సరాలు 2009వ సంవత్సరంలో ఈ పరిచర్య ఇక్కడ ప్రారంభించడం జరిగింది పిల్లారా. ఈ 8 సంవత్సరాలుగా నడిపిస్తూ 8వ వార్షికోత్సవాన్ని చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఇంతవరకు నడిపించినటువంటి ఎబెనేజర్ రాబోయే దినాల్లో కూడా మనకి తోడుగా ఉంటారు. నేను అంటున్నాను పిల్లరా, నేను ఈ మధ్య కాలంలో సౌరిబాబు గారిని ఒక గొప్ప దైవజనులు కలిశారు. వారు సంవత్సరానికి 10 సార్లు ఇశ్రాయేలు ప్రాంతానికి జనాన్ని తీసుకొని వెళ్తుంటారు. ఆయన నాతో అన్నారు, లాజరస్ గారు, నా ఇంట్లో ఒక రాయి ఉందండి, అది వెరీ ఎక్స్పెన్సివ్ రాయి అన్నారు. చాలా సంతోషం అన్నాను. నేను ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ దేశం తిరిగిన ప్రతి ప్రాంతం నుంచి నేను కూడా ఒక గుర్తుగా ఒక రాయి తెచ్చుకున్నాను. ప్రతి ప్రాంతానికి చెందిన రాయి మా ఇంట్లో ఉంది. ఒలివల్ కొండది, సీనాయ్, ఎవ్రీవేర్, బెత్లెహేమ్ దగ్గర ప్రతి ప్రాంతం నుంచి ఒక రాయి తెచ్చుకున్నాను. మంచిది ప్రియులారా. కొంతమందికి నవరాళ్ళు పెట్టుకోవడం ఇష్టం, అది మంచిదే. ఏ రాళ్ళు ఉన్నా లేకపోయినా ఎబెనేజర్ అనే రాయి మట్టుకు మనతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సహాయపు రాయి మనతో ఉన్నప్పుడు అన్ని విషయాల్లోనూ దేవుడు మనకి మంచి నడిపిస్తారు. ఈ ప్రత్యేక సమయంలో పిల్లరా, ఇది దేవుని యొక్క సన్నిధికి సంబంధించిన వార్షికోత్సవం కనుక నేను కొన్ని మాటలు దానికి సంబంధించిన మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి వారు కూడా సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 29వ వచనాన్ని అందరూ దయచేసి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి వారు కూడా ఈ సమయంలో నాకు అవకాశం ఉన్నట్టుగా బైబిల్ తెప్పించి ఉండేవాడిని. లావణ్యకి, వెంకటేశ్వరరావుకి మరి బైబిల్ ఉన్నాయో లేదో మరి ఇప్పుడు తెప్పించడం కష్టమేమో, బట్ పాసిబిలిటీ ఉంటే ఈ ఆదివారం లోపల మీకు బైబిల్ అందజేయడం జరుగుతుంది. మేడం దగ్గర ఆల్రెడీ బైబిల్ ఉన్నట్టు కనుక ఇవాళ వాళ్ళు 3 బాప్తిజం తీసుకున్నారు, నేనే ఇచ్చాను ఇందాక. వెంకటేశ్వర గారు మీకు బైబిల్ ఇవ్వడం జరుగుతుంది, చదవండి. ఈ వచనం బైబిల్ లేకపోయినా నాతో కలిసి చెప్పండి దయచేసి. ఇక్కడ ఉన్న అందరూ చెప్పడంలో తప్పేమీ లేదు. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ముందునట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా
విసర్జించి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఇది ఒక అద్భుతమైన ప్రార్థన పిల్ల. దో డేవిడ్ వాస్ ఏ వెరీ గ్రేట్ కింగ్, 12 గోత్రాలను ఏకఛత్రాధిపత్యంలో పరిపాలించిన మహారాజైన దావీదు దేవుని సన్నిధిలో చేస్తున్న ఒక ప్రత్యేకమైన విజ్ఞాపన ప్రార్థన. 5వ అధ్యాయం 18వ వచనం చూస్తే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసిన, నా ప్రభువా యెహోవా, ఇంతకు నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబం ఏపాటి. ఈరోజు నిజంగా మనకి అనుగ్రహింపబడిన గొప్ప ధన్యత ఈ క్రైస్తవ భక్తి జీవితం. నేను అంటున్నాను ప్రియులారా, ఈ క్రైస్తవ భక్తి జీవితంలో మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. కేవలము క్రైస్తవ భక్తులుగా మాత్రం ఉండిపోకుండా, ఇందాక అద్భుతంగా మరి రత్న ప్రభాకర్ గారు కొన్ని మాటలు చెప్పారు. డిసైపుల్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారు కేవలము సువార్త ప్రకటించండి అని మాత్రమే చెప్పలేదు, నా శిష్యులుగా చేయండి అన్నారు. ఈరోజు అన్ఫార్చునేట్లీ సువార్త కోటాలు ఎక్కువ ఉన్నాయి తప్ప శిష్యత్వ తరగతులు లేవు. అసలు ఎలాంటి విజయ్ రాజు గారు లాంటి వాళ్ళు శిష్యత్వపు తరగతులు కూడా మీరు పెట్టాలయ్యా. ఎందుకంటే ఈరోజు శిష్యత్వం చాలా ఇంపార్టెంట్. See, we are devotees. A devotee must become disciple. Then only a disciple will be called as Christian. This is Bible, what Bible says. భక్తులుగా ఉన్నటువంటి మనము శిష్యులుగా మారాలి. శిష్యులుగా మార్చబడిన మనము మాత్రమే క్రైస్తవులు అనబడతాం. ఎవరికి వాళ్ళు క్రిస్టియన్ అని చెప్పేసుకుంటే అయిపోతుంది. నిజంగా క్రిస్టియన్ అని చెప్పుకోవాలంటే ద ఫస్ట్ ఫండమెంటల్ స్టెప్ ఏమిటంటే వీఆర్ సపోజ్ టు బికమ్ డిసైపుల్స్. దెన్ ఓన్లీ డిసైపుల్ విల్ బి కాల్డ్. అప్పుడు అంత్యోకలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడింది. మనం అనిపించుకోవాలండి, మనం చెప్పుకోవడం కాదు. నేను క్రిస్టియన్ అని చెప్పడం కాదు, మనం అనిపించుకోవాలి. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళాను. నేను అక్కడ బ్యాంక్ నుంచి బయటకు వస్తుంటే ఒక ఆయన పరిగెత్తుకు వచ్చిన ఒక కుర్రాడు నా వెనక, అయ్యో క్రిస్టియన్ అన్నాడు. వాడికి నాకు తెలిసి వాడు నన్ను ఎలా గుర్తుపెట్టాడో మరో క్రిస్టియన్ అన్నాడు. ఏ సార్ క్రిస్టియన్? ఐ వాజ్ ఎ క్రిస్టియన్, మై నేమ్ ఈస్ పాల్, నేను మిమ్మల్ని చూశాను, మీ వర్తమానం విన్నాను అన్నాడు. I was very thankful to God because I didn't say that I am a Christian. He realized, he recognized that I am a Christian. This is what we can do when we are becoming disciples. ఎప్పుడైతే శిష్యత్వపు లక్షణాలు నేర్చుకుంటామో, without telling, people will understand that we belongs to Jesus. This is what David చేస్తున్న ఈ అద్భుతమైన ప్రార్థన వెనక 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. క్రైస్తవ కుటుంబాలకి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యతే. ఒకటి, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. రెండవది ఏమన్నాడంటే, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడాలి. అంటే రెండో విషయం, నీ సన్నిధి మా కుటుంబాల్లో ఉండాలి. ఒకటి, మనము దేవుని సన్నిధిలో ఉండాలి. 2, దేవుని సన్నిధి మన కుటుంబాల్లో ఉండాలి. మన కుటుంబమే కాదు, మన ప్రతి విషయంలో, మన స్వాస్థ్యంలో. నేను విజయరాజు గారు అన్నాను, ఢిల్లీలో ఉన్నాను అన్నారు. మీరు ఢిల్లీలో ఉండండి, లేకపోతే మోడీ గారితో అమెరికా కూడా వెళ్ళండి, కానీ దేవుడి సన్నిధి మీకు వచ్చుగాక. వితౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ హీ కుడ్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఎనీథింగ్. ఈవెన్ ఈవెన్ యువర్ ఫ్యామిలీ, వాట్ ఎవర్ ద థింగ్ యు ఆర్ హ్యావింగ్, దట్ మస్ట్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుని సన్నిధిలో 8వ వార్షికోత్సవం చేసుకుంటున్నాం మనం. ఈ దేవుని సన్నిధిని మనం పట్టుకెళ్ళడానికి వచ్చాం. When we are going back to home, we are supposed to take back the presence of God. దేవుడి సన్నిధిని పట్టుకెళ్ళడానికి వచ్చాం. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధికి వస్తున్నారు? ప్రారంభం నుంచి కార్యక్రమం అంతా ఎంత అద్భుతంగా జరుగుతుందంటే ఎక్సలెంట్. రత్న గారు బ్రహ్మాండంగా చెప్పారు, ఎక్సలెంట్. నేను అనేది ఏంటంటే, విజయరాజు గారు, ఐ వాజ్ ఇంప్రెస్డ్ వెరీ మచ్. ఈరోజు నేను అంటున్నాను పిల్లలు, నడిపిస్తున్న జాన్ గారు, ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిని ఎంత చక్కగా చేయగలుగుతున్నారంటే బికాస్ దేవుని సన్నిధి అలాంటిది కనుక. ఈ దేవుని సన్నిధిని 2 విషయాల్లో దావీదు అడుగుతున్నాడు. ఒకటి, నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి. 2, ఈ సన్నిధి నా స్వాస్థ్యంలో ఉండాలి. ఈరోజు ఆ దేవుని సన్నిధిని పట్టుకెళ్ళడానికి మనం వచ్చాం. ఇలా చదువుతాము దేవుని లేఖనాల్లోనే కొన్ని మాటలు. 6వ అధ్యాయంలో 11, 12 వచనాలు, అక్కడి సమూయేలు 2వ గ్రంథంలో ఈ దేవుని సన్నిధిని గురించి నేను ధ్యానిస్తున్నాను. ఈ రాత్రి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అగైన్ యు ఆర్ సపోజ్ టు టేక్ బ్యాక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మీరు ఎలా వచ్చినప్పటికీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీరు తీసుకొని వెళ్ళవలసింది ఏంటంటే ఆ దేవుడి సన్నిధి. చదువుదాం అక్కడ లేఖనాలు. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడు ఒబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఒబేదెదోము అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించును. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము
ఇంటి వారిని అతను కలిగినంతటిని ఆశీర్వదించుతున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవంతో తీసుకొని వచ్చాను. అందరూ చదివేసరిగా లేఖనాలు తల పైకెత్తాయి. మీరు అందరూ నాతో చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవుని మందసము ఉండుట వలన, ఇది పట్టుకోవాలి మనం, ఉండుట వలన అనేది చాలా ఇంపార్టెంట్. 3 స్థలాల్లో మనం వాటిని చదువుతాం. ఇప్పుడు దేవుని మందసము ఉండుట వలన ఏం జరిగిందంటే, దావీదు 30,000 మంది శూరులు తీసుకొని వెళుతున్నాడు. ఆ దేవుని మందసము ఎవరింట్లో ఉందంటే అబీనాదాబు ఇంటి దగ్గర ఉంది. అబీనాదాబు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ దేవుని మందసాన్ని దావీదు పురానికి తీసుకురావడానికి 30,000 మంది శూరులను తీసుకొని వెళ్ళాడు. భజంత్రీయులు వాయిద్యాలు వాయిస్తున్నారు. ఎడ్ల బండి మీద దాన్ని పెట్టారు. అద్భుతమైనటువంటి గాన ప్రతిగానాలతో దాన్ని గంభీరంగా తీసుకొస్తున్నారు. అన్ఫార్చునేట్గా ఒక ప్రాంతానికి వచ్చింది, నాకోను కళ్ళము అనే ప్రాంతానికి వచ్చేసరికి ఎడ్లకు కాలు జారినందున ఆ మందసం పడబోయింది. ఈ అబీనాదాబు కుమారుడు ఒకరైన ఉజ్జా అన్నటువంటి ఒక ఆయన పడిపోతున్న మందసాన్ని పట్టుకున్నారు. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొని అతను చేసిన తప్పును బట్టి దేవుడు క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము దగ్గర పడి చనిపోయాడు. విచిత్రం ఏంటంటే, ఇది దావీదు చూశాడు. పట్టుకుంటేనే చచ్చిపోయాడు, పెట్టుకుంటే ఏమవుతుందో వదిలేశాడు. భయమేసింది. ఉజ్జా ఇలా పట్టుకున్నాడో లేదో చచ్చిపోయాడు, ఇంకా పెట్టుకుంటే మనకెందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా. మరి ఉజ్జా ఎందుకు చచ్చిపోయాడు? ఉజ్జా ఎందుకు దేవుడు అన్యాయంగా చంపేస్తాడా? ఎందుకు చచ్చిపోయి ఉంటాడు? ఏదో అన్నాడు. ఎందుకు ఉజ్జా చచ్చిపోయాడు? ఒకటే కారణం, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలని ఇందాక అనుకున్నాం. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కనుక అద్భుతంగా సాగుతుంది. దట్స్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ఉజ్జా. చేయకూడదు. అతను ఈరోజు అదే జరుగుతుంది. ఎవరు పడితే వాళ్ళు చేసేస్తున్నారు, ఎలా పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు, ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. ఈరోజు మనం క్రైస్తవులుగా గమనించాల్సింది, గుర్తించాల్సింది అదే. మీరెవరు లేఖనాలు చూడకండి, అన్ని ఉన్నవే చెబుతున్నా. ఒకరోజు యేసుప్రభువు వారు స్వయాన్ని అంటారు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 29వ వచనంలో, ఈ సంగతులు సంభవించినప్పుడు మీరు నమ్మవలనని, ఇవి సంభవింపక మునిపే నేను మీతో చెప్పుచున్నాను. ఇక మీదట నేను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి ఏమీ సంబంధం లేదు. ఐఎమ్ నో ఇంట్రెస్టెడ్ టు టాక్ టు యూ ఎనీమోర్. నేను ఇక మీదట మీతో విస్తరించి మాట్లాడను. ఇప్పుడు అదే జరుగుతుంది పిల్లలు. ఆయన మాట్లాడడం మానేశారు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నాడు, ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. అందుకని నేను అంటున్నాను, ఇంతక్కడ ఒక మంచి మాట చెప్పారు విజయరాజు గారు. స్వస్థత వరము కలిగినటువంటి స్త్రీగా ప్రతి పల్లెటూర్లు వెళ్ళి ఎక్కడెక్కడో సింగపూర్ ఇవన్నీ తిరగడం మానేసి చేస్తున్నారని చెప్పగలిగారంటే నిజంగా అది ఎంత అద్భుతమైన సాక్ష్యం. ఈరోజు ఇలాంటి సాక్ష్యం పొందుకోవడానికి క్రైస్తవులు ఎంత అదృష్టం చేసుకొని ఉండాలనిపిస్తుంది. నేను అంటున్నాను ప్రియులారా, ఐ డోంట్ నో, ఈ సేవ ప్రారంభించినప్పుడు ఎన్ని పొరాకులు పడి ఉంటారో, ఎన్ని కష్టాలు పడి ఉంటారో, ఎన్ని అవమానాలు పడి ఉంటారో. రియల్లీ దే ఆర్ జనరల్ పాస్టర్స్. ఐ కెన్ టెల్. నేను అంటున్నాను, ఇప్పుడు వస్తున్నటువంటి పాస్టర్స్ ఏం జనరల్ పాస్టర్లు కాదండి. ముఖ్యంగా నాలాంటి వాళ్ళు అసలు కాదు. నేను అనుకుంటాను ఏదో జనరల్ పాస్టర్, వీఆర్ నోవే జనరల్ పాస్టర్. నేను వన్ థింగ్, వీఆర్ మినరల్ పాస్టర్స్. మాకంటే ముందు సీసా ఎక్కాలి పైకి. మీరు గమనించండి, పెద్ద పెద్ద బోధకులు సైతం మినరల్ వాటర్ లేకపోతే మాట్లాడు. మినరల్ వాటర్ తాగే సేవ చేసేవారు అర్థమవుక. నేను అంటున్నాను పిల్లల, ఇప్పుడు సేవ మారిపోయింది. అందుకని ఆమోస్ అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ 8వ అధ్యాయం 11-12 వచనాలు చెప్పారు. రాబో దినములలో నేను దేశంలో క్షామం పుట్టించేదను, అది అన్నపానములు లేకపోవటం వల్ల కలుగు క్షామము కాదు, యెహోవా మాట వినకపోవటం వల్ల కలుగు క్షామము. 12వ వచనంలో, కాబట్టి జనులు యెహోవా మాట వెతకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, తూర్పు నుండి ఉత్తరం వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. ఈరోజు నేను అంటున్నానని కాదు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే దినాల్లో ఉన్నాం. నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను యేసుప్రభు వారి స్వయాన్ని చెప్పేశారు శిష్యులతో. ఒకరోజు యేసుప్రభు వారి శిష్యులతో కలిసి పెడుతుంటే, ఈ శిష్యుడు యేసుప్రభు వారికి చూపిస్తున్నారు ఏ రోజు కట్టిస్తున్నటువంటి దేవాలయాన్ని. కట్టిస్తున్న దేవాలయాన్ని చూపిస్తూ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? చూడే ఎస్ఐ ఎంత అద్భుతంగా కట్టిస్తున్నాడో, ఎంత బ్రహ్మాండంగా ఉందో అని చెప్తూ ఉన్నప్పుడు స్వయాన్ని యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? రాబోయే దినాలలో రాయి మీద రాయి లేకుండా సమస్తము కుప్పకూలిపోతాయన్నారు. 24వ అధ్యాయం ప్రారంభంలో
మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. రాతి మీద రాయి లేకుండా పడద్రోయబడును. ఈరోజు అదే జరుగుతుందండి. ఇందాక జాన్ గారు ఉపయోగించారు పేతురు రాసిన పత్రిక అని. అందులో చెప్తారు, సజీవమైన రాళ్ళ వలె మనము కట్టబడుతున్నామని. ఇప్పుడు ఆ రాళ్ళు ఏమైపోతున్నాయి చెప్పండి? పడద్రోయబడిపోతుంది. ఇప్పుడు పెద్ద చోద్యం అయిపోయింది కదండి అదంతా. నేను అంటున్నాను ఓపెన్గా, రాయి మీద రాయి లేకుండా పడద్రోయబడే దినాల్లోకి వచ్చేసాను. యేసు ప్రభువు వారే చెప్పారు, ఈ రాళ్ళు ఇప్పుడు ఏమైపోతున్నాయండి? పడిపోతుంది. పడిపోవట్లేదా? టచ్ అంటే పడిపోవడం. నేను అంటున్నాను ప్రియులారా, ఇవన్నీ క్రైస్తవులు బాగా తెచ్చుకున్నాను. ఇవన్నీ నా మాటలు కదా, నా ప్రభు చెప్పిన మాటలు. మన పాయింట్ ఒక రోజు రాయి మీద రాయి లేకుండా పడిపోతాయి. ఈ శిష్యుడికి యేసు ప్రభు చెప్పింది ఒక పక్షాన్ని ఎప్పుడు అర్థం కాదు. పరిశుద్ధాత్మ వసూలయ్యేంత వరకు కూడా దే కుడ్ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ జీసస్. వాళ్ళు వల్లే వాళ్ళని యేసు ప్రభుని అర్థం చేసుకోవడం. చాలా ఉదాహరణలు ఉన్నాయి అవన్నీ చెప్పాలంటే. కనుక ఈ యేసు ప్రభు వారు ఒలీవల కొండ మీద ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఈ శిష్యులు వచ్చి అడుగుతున్నారు, యేసయ్యా మేమేదో ఒకటి చెప్పాము, చూడవయ్యా ఆ యెరూషలేము అంటే నువ్వేదేదో ఒకటి చెప్పావు, అన్నీ పడిపోతాయని అని 3 ప్రశ్నలు వేస్తారు. ఈ యుగ సమాప్తికి, నీ రాకడకు ఎప్పుడు సూచనలు చెప్పు, ఇది ఎప్పుడు జరుగును? ఈ 3 మాటలు అడుగుతారు వాళ్ళు. ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అన్నారు. అందుకే యేసు ప్రభు వారు చెప్పిన సూచనలు నాకు అర్థమైట్లే, దీని అలవాటే. యేసు ప్రభు చెప్పిన మొదటి సూచన ఎవరికైనా తెలుసా? నేను అలా మౌనంగా ఉంటారు, అన్ని తెలిసిన వాళ్ళే మీరు. రాజ్యం మీదకి, జనముల మీదకి, హిమాయత్ నగర్ పోవా, అది ఇందాక అయ్యాను ఏంటంటే ఇవ చెప్పాడు ప్రభు. ఫస్ట్ టైం చెప్పింది అంటే ఎవరు చెప్పట్లేదు. అది నా బాధ. ఆయన మొట్టమొదటి ఏం చెప్పాడు తెలుసా? ఆయన చెప్పారు ఏమని? ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. ఫస్ట్ సైన్ ఈ సెడ్, దిస్ ఈస్ ద ఫస్ట్ సైన్, డు నాట్ గెట్ బి చీటెడ్. ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసం చేస్తాడు. ఇప్పుడు అదే జరుగుతుంది క్రైస్తవ్యంలో. చాలా భయంకరమైనటువంటి మోసాలు, బైబిల్లో లేనటువంటి కార్యాలు, బైబిల్లో చూపనటువంటి క్రియలు, ఇవన్నీ వాళ్ళు చేయగలుగుతున్నారు. ఎందుకో తెలుసా? కడవరి దినాల్లో ఉన్నాం పిల్లరా. ఈ భయంకరమైనటువంటి దినాలలో దేవుని మాటలు చెబుతున్నాను నేను. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఈ వివరాలన్నీ అక్కడ చెప్పబడ్డాయి. పేతురు గారు అనుభవం మీద చెబుతున్నారు ఈ మాటలు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం పిల్ల. మరియు అబద్ధ ప్రవక్తులు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీళ్ళు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తూ. ఈరోజు ప్రియులారా, ఇస్లామిక్ వాళ్ళు చేస్తారండి ఈ పని. రహస్య బోధలు వాళ్ళవి. మెల్లమెల్లగా సుబ్రహ్మణ్యం ఒక కుర్రాడిని, కృష్ణా జిల్లాకు చెందినవాడిని, ఆయన ఎవడో మార్చేశారు. వాడు ఒక భయంకరమైనటువంటి కరుడు కట్టినటువంటి ఇస్లామిక్ ఛాందస భావాలన్నీ వాళ్ళు పెట్టుకొని వాడిని ఈ మధ్యనే ఈ హైదరాబాద్లో సమయం ఎక్కడ పట్టుకున్నారు వాడిని. నేను అంటున్నాను ప్రియులారా, వాళ్ళు రహస్యంగా బోధిస్తారు. ఈరోజు క్రైస్తవ్యంలో ఈ రహస్య బోధన వచ్చేసాయి. ఎంత భయంకరం అంటే అక్కడ ఉంది, నాశనకరము భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తాడు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుస్తారు. వీటిని బట్టి సత్య మార్గము దూషింపబడుచున్నది. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. నేను అంటున్నాను పిల్లలు, ఈరోజు మన వల్ల లాభం సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి కడవరి దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు వారు స్వయాన్ని చెప్పారు, మోసపోకండి. నమ్మడం నీ వల్లనైతే నమ్మువానికి విశ్వాసం వల్ల సమస్త కార్యాలు మనం పొందుకోవచ్చు. కానీ ఈరోజు అలా కాదు. మన విశ్వాసాన్ని మెల్లగా వేరే వాటిలోకి మార్చేశారు. ఉజ్జ ఎందుకు చచ్చిపోయాడంటే తను చేయకూడని పని చేశాడు. ఒకవేళ ఆ మందసాన్ని పట్టుకోవాలి అంటే ఎవరు పట్టుకోవాలి? యాజకుల్లోనే ఎవరు పట్టుకోవాలి? లేవీయుల్లోనే ఎవరు పట్టుకోవాలి? అది తెలియాలి. 4వ అధ్యాయం సంఖ్యాకాండంలో మనం ఆ మాటలు మనం చూస్తే ప్రియారా, 4వ వచనంలో అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు
కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, ఎవరు చేయాలండి? అందరూ చెప్పండి. వాళ్ళు కూడా లేవి గోత్రీకులే, కానీ ఎవరు వాళ్ళు? కహాతీ. అక్కడ 15వ వచనాన్ని చదివితే, దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులు పరిశుద్ధ స్థలమందు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయవలెను. అయితే వారు చావక ఉండినట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇది ప్రత్యక్షపు గుడారంలో కహాతీయుల భారము. ద రెస్పాన్సిబిలిటీ వాజ్ గివెన్ టు కహాతీయులకే ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో కూడా 9వ వచనంలో కహాతీయులకు ఇయ్యలేదు. ఏలైనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. ఈ మందసాన్ని మోయాల్సిన పని ఎవరిది ఇప్పుడు? కహాతీయులు. నేను అంటున్నాను, రాబోయే దినాలు ఈ పరిచర్య ఇందాక చక్కగా ప్రార్థించారు. 10గా 30 60 100 ఫలిస్తారు. రాబోయే దినాల్లో అమ్మగారి యొక్క సేవ జీవితం ఇంకా పెరుగుతుంది. ఈ లోపల ఎవరో పిలుస్తారు, ఏ దుబాయ్ రమ్మండి, 2 నెలలు మాకు వాక్యం చెప్పండి అమ్మగారని. అంతే. అమ్మ దుబాయ్ వెళ్ళారు కదా అని ఎవరు పడితే ఎక్కేయకూడదు. అదనమాట. నేను అనేది ఏంటంటే ఈరోజు జరిగేది అదే. ఎవ్రీవన్ మన రెస్పాన్సిబిలిటీ మనం మర్చిపోయి మనం ఏది పడితే ఇది చేయకూడదు. ఉజ్జ అలా చేయడం వల్ల మరణాన్ని తెచ్చుకున్నాడు. కహాతీయులు పడితే మందసం పడిపోను గాక, మోయాల్సిన వారు వచ్చి దాన్ని మోస్తారు. ఈ లోపల ఉజ్జ పట్టుకోవడం వల్ల చనిపోయాడు. అయితే దావీదు ఏం చేశాడంటే వెంటనే దాన్ని చూసి కంగారు పడ్డాడు. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజు ఉజ్జ అని పేరు పెట్టాను. నేటికి అదే పేరు. ఆ దినములు యెహోవా మందసం నా యుద్ధ ఎలా ఉండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురంలోనికి తన యుద్ధకు తెప్పింపనుల్లక గిత్తేడు ఒబేదెదోము వరకు తీసుకుని వచ్చి అచ్చి ఉంచేశాడు. ఇప్పుడు దేవుడి మందసం ఎక్కడ ఉండిపోయింది? ఒబేదెదోము మందసం అయితే అక్కడ ఉండిపోయింది, కానీ దావీదు మందసం మీదే. ఎందుకంటే ఈ మందసం అనేది దేవుని సన్నిధి, దేవుడు దిగి వచ్చే స్థలం. అది దేవుడు తన అద్భుత కార్యాలను బయలుపరిచే స్థలము దేవుని మందసం. ఆ దినాలలో దేవుడు మోషేతో చెప్తాడు, నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పవిత్రమైన స్థలమును నిర్మించాలి. దే ఆర్ సపోజ్ టు బిల్డ్ ఎ హోలీ ప్లేస్ టు డ్వెల్స్ అమాంగ్ మై పీపుల్. నా ప్రజలతో నేను ఉండునట్లుగా వారు నాకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించాలి అని. నిర్గమాకాండం 26వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే వారు అలాగనే 10 తెరలతో ఒక మందిరమును కట్టుకున్నారు అని ఉంది. ఈ మందిరానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ప్రత్యక్ష గుడారం, ట్యాబర్నికల్. ఈ ట్యాబర్నికల్లో 3 ప్రత్యేకమైన ప్రాంతాలు ఉంటాయి. 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3వది అతి పరిశుద్ధ స్థలం, హై హోలీ ప్లేస్. ఆ పవిత్రమైనటువంటి అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడేదే మందసం. ఈ మందసం అనేది దేవుడి దిగి వచ్చే స్థలం, దేవుడి సన్నిధి అంటే అదే. దానికి ఆర్క్ అన్నాడు. నేను అంటున్నాను, ఈరోజు ఆ ఆర్క్ ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ ఉంటే అక్కడ దీవెన, ఎక్కడ ఉంటే అక్కడ అనేకమైన మేలు. ఈరోజు దావీదు ఒబేదెదోము ఇంటి దగ్గర వదిలిపెట్టేశాడే కానీ మనసంతా మందసం మీదే ఉంది. కనుక ఆ మందసాన్ని పెట్టుకున్నటువంటి ఒబేదెదోము ఇంటి వారు ఈ వాటికి ఏమైపోయి ఉంటారు అనుకొని కొంతమందిని పంపించారు. వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. వాళ్ళు వచ్చి వేగు చెప్తున్నారు ఏమని, యెహోవా మందసము ఒబేదెదోము ఇంటి వద్ద ఉండుట వలన అని చెప్పించారుగా, మీతో అది చెప్పాలి. ఉండుట వలన యెహోవా ఒబేదెదోము అతని ఇంటి వారిని అతన్ని కలిగినదంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి విన్నాడు. పరిగెత్తుకొని ఉత్సవముతో ఏ కింగ్ ఈజ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు వెనుక ఒక రాజు పరిగెడుతున్నాడు. ఈరోజు ఆ మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం పిల్లలు. ఆ మందసం ఎలా చేయాలో, ఆ మందసం యొక్క గుణగణాలు ఏంటో అవన్నీ నిర్గమాకాండం 37వ అధ్యాయంలో బెసలేలు అనేటువంటి ఆయన ద్వారా దేవుడు మందసాన్ని చేయించుకున్నాడు. గాడ్ హస్ చూసన్. అక్కడ మీరు చదివితే బెసలేలు తుమ్మకర్రతో ఒక మందసమును చేసాను అని ఉంది. నాకు చాలా ఇష్టమైన మాట. గాడ్ హస్ చూసన్ తుమ్మకర్రతో అది చేయించుకోవడానికి ఇష్టపడ్డాడు. చాలా సాధారణంగా మంచి స్థలం ఉన్న వాళ్ళ ఇళ్లలో కొబ్బరి చెట్లు ఉంటాయి, అరటి చెట్లు ఉంటాయి, సపోటా చెట్లు ఉంటాయి, లేకపోతే వేరే వేరే ఫ్రూట్స్ ఏవో చెట్లు ఉంటాయి. తుమ్మ చెట్లు ఒకటి పెంచుతాడు. ఈ తుమ్మ చెట్లు ఎక్కడ ఉంటాయి? ఊరికి ఎక్కడో, బయట ఎక్కడో ఉంటాయి. కానీ ప్రభు కోరుకున్నది ఏంటో తెలుసా? ఆ ఊరి బయట ఉన్నటువంటి తుమ్మ చెట్లే. ఈరోజు అంటున్నాను, ఇక్కడ చాలా ఇల్లు చూసి వచ్చానండి నేను. అలా ఊరికి నడిచి వెళ్తే నాతో పాటు వచ్చిన మా అమ్మాయి అంటుంది, ఇదే డాడీ
ఒకప్పుడు మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇలాగే ఉండేదని, ఒక చిన్న ఇల్లు. కానీ ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతమైన ఇల్లు కట్టాడు. ఎందుకంటే దేవుడు మనం కోరుకున్నాడు. ఐ కెన్ టెల్ యూ, ఇల్లు లేక వాకిలి లేక తలవాల్చ తలగడలేక సిలువ పైన తలవాల్చితివి, సిలువ పైన తలవాల్చితివి, మా తలలు పైకెత్తితివి, ప్రేమగల దేవుడవయ్యా, ఈ పేద ఇంట పుట్టితివయ్యా, ఊరి బయట పూరి గుడిసెలో పడి ఉన్న మమ్ములను, ఊరి బయట పూరి గుడిసెలో పడి ఉన్న మమ్ములను మేడ మీద నిలబెట్టితివి, మేడ మీద నిలబెట్టితివి, దైవత్వము నేర్పించితివి, ప్రేమగల దేవుడవయ్యా, ఈ పేద ఇంట పుట్టితివై, పేదల కన్నీళ్లను తుడిచి పేదలను దీవించితివి. ఆలోచన చేద్దాం. ఎక్కడో పడి ఉన్న తుమ్మకర ఆయనకు అవసరమైంది. నేను మాట్లాడుతున్నాను కానీ ఇందాక నుంచి మీతో, నేను తెలుగుని కాదు, నాది ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ అంతకంటే కాదు, ఎక్కడో కేరళ రాష్ట్రం పాలఘాట్ అనే జిల్లాలో పుదుక్కోడు అనే గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు పెద్ద గురుస్వామి కాకినాడలో, నటరాజన్ గారని 53 సంవత్సరాలుగా శబరిమల తీసుకెళ్తున్న అయ్యప్ప గురుస్వామి. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. శుక్రవారం వచ్చిందంటే మా అమ్మ మీద అంతా పూనకమే, ఇంటి నిండా జనాలే. నేను 5గురు సంతానం. నా అన్నయ్య, నా అక్క, నా రెండో అన్నయ్య, నేను కవల పిల్లలు. వాడి పేరు రాముడు, నా పేరు లక్ష్మణ్. నాకు తమ్ముడు ఉన్నాడు, వాడు ఇక్కడే ఉన్నాడు హైదరాబాద్లో. నేను అంటున్నాను పిల్లలు, నా కజిన్ ఒక ఆయన ఉన్నాడు ఇక్కడే, ఆయన డాక్టర్ పిపి సేతుబాబు అని. నవ్ ఈజ్ వర్కింగ్ ఫర్ కిమ్స్. ఆయన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంట. మేము అలాంటి ఒక ప్రత్యేకమైన భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. ఇప్పుడు ఉన్నటువంటి యేసుప్రభువుని గురించి మాట్లాడట్లా. ఒక వ్యక్తిని క్రీస్తు దర్శిస్తే వారి బ్రతుకులు ఎంత అత్యున్నతంగా ఉన్నాయో దానికి నేనే సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునే కాక. వెంకటేశ్వరుడు నేను కూడా అలాగే ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునే కాక. నేను అంటున్నాను పిల్లలు, ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నన్ను తన బిడ్డగా చేసుకొని ఈరోజు ప్రపంచమంతా వాడుకుంటున్నాడంటే ఊరికనే కాదు. ఈరోజు నేను అంటున్నాను పిల్లలు, దేవుని యొక్క సన్నిధిలో ఆ సన్నిధిని అనుభవించగలగడం మనకి రావాలి. ఆ దేవుని మందసంగా నేను మారిపోవాలి. ఈరోజు ఆ మందసాన్ని దావీదు మోసుకు తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. విచిత్రం ఏంటంటే, ఈ మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ ఉండకూడదో అక్కడ భయంకరమైన కాదు. సో ఐ వుడ్ లైక్ టు ఫినిష్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నేను అంటున్నాను, ఈ మందసము ఈరోజు నీ ఇంట్లో ఉందా? ఈ మందసముగా నువ్వు మార్చబడ్డావా? దేవుని సన్నిధి నీ దగ్గరికి దిగి వచ్చేటట్లుగా. ఒక మాట చెప్పాలంటే, జకర్యా యాజక ధర్మం జరిగించడానికి దేవుని మందసం దగ్గరికి వెళ్ళాడు. సంవత్సరానికి యాజకుడు ఒకసారి దేవుని మందసం దగ్గరికి వెళ్ళి పాప పరిహారార్థ బలిగా అర్పించబడినటువంటి ఆ రక్తాన్ని ప్రోక్షించి తిరిగి దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి వారందరి బొట్టను వేడుకు పోస్తాడు. ఇది పాత నిబంధనలో యాజకుని యొక్క ధర్మం. అలాగనే యాజక ధర్మాన్ని జరిగించడానికి జకర్యా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన ధూపం వేస్తున్నాడు. ఎవరు? ఈ జకర్యా ధూపం వేస్తూ ఉండగా దేవుడు జకర్యాతో మాట్లాడుతున్నారు. ఏమని? జకర్యా, నేను నీకు బిడ్డనిస్తానయ్యా అన్నాడు. మీరందరూ అది చదివి ఉంటారు లూకాసు వార్తలో. జకర్యా చాలా సీరియస్గా నవ్వుతున్నాడు. ఎందుకంటే అన్బిలీవబుల్ థింగ్ చెప్తున్నాడు ఆయన. ఎవరు? దేవుడు. మన ఫీలింగ్స్ అన్నీ అలాగే ఉంటాయి. నేను అంటున్నాను, నేను జకర్యా ధూపం వేస్తూ ఉన్నాడు. ఈ లోపల దేవుడు అంటున్నాడు, నీకు నేను బిడ్డనిస్తాను. జకర్యా అంటున్నాడు, జోకులేదు. అంటే గాడ్ వుడ్ లైక్ టు గివ్ యూ ఎ ల్యాప్టాప్ అన్నాడు. ఎడ్వర్డ్ విలియం గారు చెప్పారు ఈ మాట. అమెరికాలో మాట్లాడుతున్నాను, చాలా నచ్చింది. గాడ్ వుడ్ లైక్ టు గివ్ యూ ఎ ల్యాప్టాప్. సీరియస్గా అంటున్నాడు. ల్యాప్టాప్ అంటే వీళ్ళు వాడుతున్నారే ఈ పిల్లకాయ, అవి కావు ల్యాప్టాప్ అంటే. అసలు ల్యాప్స్ అంటే తొడలని అర్థం. తొడ మీద పెట్టుకునేదే కదా. ఇందాక ఎవరు వచ్చారు విజయరాజు గారికి మీద ఎక్కిసారు. ఎవరైనా ఇప్పుడు బాబు అది ఎక్కిసాడంటే తొడ మీద ఎక్కిసాడు. అవునా కదా? ఇప్పుడు చంటిపెట్టలు పెట్టుకున్నారు అనుకోండి, కింద పాప ఉంది, దానికి మొన్ననే పాప పుట్టింది, దాన్ని ఎక్కడ పెట్టుకుంటుంది ఇప్పుడు? ఒళ్ళో. నేను అంటున్నాను, తొడలో పెట్టుకునేదానికి ల్యాప్టాప్ అన్నారు. అంటే వాస్తవంగా చెప్పాలంటే నీ త్వరలోకి బిడ్డనిస్తాను రా జకర్యా, నీకు ఎలిజబెత్కి.
అప్పుడు జకర్యాకు డౌట్, నువ్వు ల్యాప్టాప్ ఇవ్వడానికి నువ్వు రెడీగా ఉన్నావు కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ అంతకంటే లేదు. హౌ దిస్ ఇస్ పాసిబుల్? చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే వీఆర్ నాట్ ఎనఫ్, వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. చాలా మంది అనుకుంటారు వీఆర్ ఫినిష్, వీఆర్ ఆల్మోస్ట్ లాస్ట్, వి లాస్ట్ అవర్ హోప్స్, వీఆర్ డ్రై బోన్స్. ఇలాగ అనుకునేవాడు చాలా మంది ఉన్నారు. అందుకని దేవుడు అన్నాడు, ఇచ్చేదాకా నువ్వు నోరు మూసుకోన్నాడు. ఉన్నాడా లేదా? ఇచ్చేదాకా నోరు మూసుకున్నాడు. ఇచ్చి పేరు పెట్టే టైంకి పలక మీద పేరు రాస్తుంటే నోరు బయలు. ఎవరు రైటో రాంగ్? ఇక అర్థమయ్యే రీతిలో చెప్తున్నా. కనుక దేవుని సన్నిధి అనేది ఎక్కడ ఉంటే అక్కడ మనం నోరు మూసుకుని ఉంటే కార్యాలు జరిగిపోతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఈరోజు దేవుని సన్నిధి మనలో, మన ఇంటిలో, మన స్వాస్థ్యంలో, మన ఉన్నటువంటి ప్రతి విషయంలో ఆ దేవుని సన్నిధి ఉందా? చదువుదాము. ఆ దేవుని సన్నిధి ఉంటే ఏంటో, ఉండకపోతే ఏంటో. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చదవాలి. ఎవరైనా చదివి సహాయం చేయండి. మాట 4వ అధ్యాయం 2వ వచనం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద, చాలా జాగ్రత్తగా వినండి, అందరూ తలపైకెత్తి చూడండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీసుకునగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. పిల్లరా, దేవునికి స్తోత్రం చెబుదాం. గట్టిగా చెప్పండి కొంచెం. ఎందుకు అని నువ్వు చెప్పన్నావుగా. ఇప్పుడు చచ్చిపోయింది ఎవరు? గట్టిగా చెప్పాలి. ఫిలిష్తీయులా? అందుకని శ్రద్ధగా వినండి అన్న. ఎవరు చచ్చిపోయారు? ఇశ్రాయేలు. ఫిలిష్తీయులు యుద్ధము చేయటకు యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా ఇశ్రాయేలీలు వారితో యుద్ధములో కలిసినప్పుడు యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది ఇశ్రాయేలు చచ్చిపోయారు. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు చచ్చిపోయారండి. ఇప్పుడు వాయిట్ గాట్ దిస్ ఫెయిల్యూర్. వాళ్ళకి అర్థం కాదా? వెంటనే సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరూ పాళెంలోకి వచ్చి కూర్చున్నారు. పాళెంలో కూర్చొని 3వ వచనం చదివితే అక్కడ ఏమో ఉందంటే, కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించాడు? మీరు ఆలోచన చేయండి. వై వీఆర్ గెటింగ్ ఫెయిల్యూర్స్? ఎందుకు ఓడిపోతున్నాం? ఈరోజు చాలా మంది ఓడిపోతున్నారండి, చాలా మంది పడిపోతున్నారండి, చాలా మంది చెదిరిపోతున్నారండి, చాలా మంది ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నారు. వాహి ఏ రీజన్ లేదంటారా? ఖచ్చితంగా రీజన్ ఉంది. అందుకనే చెప్తున్నారు అక్కడ, ఎందుకు ఓడిపోయాం? నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించారు? చదవండి. షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసం మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతి నుండి మనల్ని రక్షించును. మళ్ళీ చెప్పండి. అది మన మధ్య ఉండిన ఎడల. ఇందాక ఉపేదేది ఇంటి వద్ద ఉండుట వలన. ఇప్పుడు ఉండిన ఎడల లేదన్నమాట. దే ఫర్గాటెన్ దట్. ఈరోజు చాలా మంది దేవుడి సన్నిధికి వస్తారు కానీ దే నెవర్ టేక్ బ్యాక్ ద ప్రెసెన్స్. ఈరోజు నేను అంటున్నాను పిల్లరా, చర్చికి వచ్చి ఏవేవో అనాలోచితమైన ఆలోచనతో కూర్చోవడం కంటే కూడా వర్తమానం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని ఎదురు చూడు. ఆ వర్తమానం నేను ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు నీకుంటే ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈరోజు మనము దేవుని మందిరానికి వస్తున్నాం కానీ దేవుని మాటలు వినడం లేదు. ఏవో మాటలు వింటాం, ఎవరెవరి గురించో మాట్లాడుకుంటాం, ఏదో ఒక మాటలు తగులుతాయి, దాంతో మనం బాధపడుతూ పోతాం. వాస్తవంగా దైవజనులు చెప్తున్న మాటలు మనం శ్రద్ధగా వినగలిగితే ఆ దేవుని సన్నిధిని మనం మోసుకెళ్ళచ్చు. ఈరోజు ఎక్కడ మర్చిపోయారు వీళ్ళు? షీలోహులో మర్చిపోయారు. షీలోహులో మర్చిపోవడం వలన ఇప్పుడు ఈ మాటలు అనుకుంటున్నారు ఏమని? మనం అక్కడ దానిని మర్చిపోయాం. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు కానీ మర్చిపోతారు. దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. షీలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందాము రండి. అది ఉండడం లేదు మన దగ్గర, అదే మన మధ్యలో ఉంటే అది ఉంచుకుందాము రండి. ఈరోజు 8వ వార్షికోత్సవం చేసుకుంటున్నటువంటి కింగ్ ఆఫ్ కింగ్స్ టెంపుల్, లేకపోతే కింగ్ ఆఫ్ కింగ్ మినిస్ట్రీస్, లేకపోతే కింగ్ ఆఫ్ కింగ్ చర్చ్ మెంబర్స్తో అంటున్నాను నేను, ఈ రాత్రి మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ దేవుడి సన్నిధిని పట్టుకుని వెళ్ళండి. 3 నెలలకి ఇట్టేటకు ఒకేదైతే ఇంట్లో చేసిన అద్భుతాలు 7 నెలలు చేయబోతున్నాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునే కాక. ఓన్లీ ద థింగ్ యు ఆర్ సపోజ్డ్ టు ఎస్టాబ్లిష్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దట్స్ వై వి ఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్. ఈ యొక్క పండుగ ఎందుకంటే దేవుడి సన్నిధిని మనం పట్టుకెళ్ళబోతున్నాం. అది ఉంటే ఉండుట వలన
ఖచ్చితంగా వారు ఆశీర్వదించబడ్డారు. ఉండిన ఎడల మనం కూడా దీవించబడతాం. విచిత్రం ఏంటంటే షీలోకి వెళ్ళారు, దాన్ని తీసుకుని వచ్చుకున్నారు. అక్కడ 10వ వచనం జరిగితే ఏమనుందంటే, ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చింది. అప్పుడు అత్యధికమైన వధ జరిగను. ఇశ్రాయేలీయులు 30,000 మంది కాల్బలము కూలిను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మళ్ళీ చెప్పిస్తున్నారు, వినట్లేదు. ఇప్పుడు చచ్చిపోయింది ఎవరు? నేను అందుకని అంటున్నాను, హల్లెలూయా చెప్పడం మనకు అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు చచ్చిపోయింది ఎవరు? మళ్ళీ చచ్చిపోయింది ఇశ్రాయేలే. మందసం అనే దేవుని సన్నిధి లేనప్పుడు ఎంతమంది? 4,000 మంది. మందసం అనే దేవుని సన్నిధిని తెచ్చుకున్న తర్వాత చచ్చిపోయింది ఎంతమంది? బాయ్. రీజన్ ఏం లేదంటారా? కారణం ఏం లేదంటారా? దానికి ఒకటే కారణం, మందసం ఉన్నదన్న పొగడు. సింపుల్ రీజన్ ఏంటి? మందసం ఉంది. మీకు భాష గారు మీరు ఏదో చెప్తున్నారు కానీ యూ నో వన్ థింగ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మా ముత్తాత పెద్ద పాస్టర్, మా తాత పెద్ద పాస్టర్, మా నాయన పెద్ద పాస్టర్, నేను పాస్టర్ని, నా కొడుకు కూడా పాస్టర్ అవుతాయి. వాట్ ఈరోజు చాలా మందికి తెలియకుండా ఉన్నటువంటి ఒక అతిశయం ఇలాంటిగా ఉంటుంది. అందుకనే నేను అంటున్నాను, ఫిలిష్తీయుల ముందర మళ్ళీ ఇశ్రాయేలు ఓడిపోయారు మందసం ఉన్నప్పటికీ కారణం ఏంటంటే మందసం వాళ్ళకి సహాయం చేయలేదు. అది మన మధ్య ఉండిన ఎడల మన శత్రువుల చేతి నుండి అదే మనల్ని రక్షిస్తుందన్న ఆ రక్షణ వీళ్ళు పొందలేకపోవడానికి కారణం అదే. మా మాస్టర్ గారికి కూడా చాలా పొగరే. ఆవిడ వాళ్ళ నాన్నగారు రెవరెండ్ రెడ్డి స్టీఫెన్ గారిని చర్చ్ ఆఫ్ గాడ్ ఇండియా సంస్థ నాయకులు. వారి గొప్ప దైవజన్, ప్రభువులు ఎదిరించారు. మా అత్తగారు శ్రీమతి రెబెకా స్టీఫెన్, పెద్ద దైవజనురాలు, అనేక దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించిన గొప్ప దైవజన్ వాడు. వాళ్ళ అన్నయ్య గారు మా కాకినాడలో పెద్ద బిషప్ అండి, జ్యోతి కుమార్ రెడ్డి అని. వారు కూడా ఇందులో మెంబరే, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్లో. నేను అంటున్నాను, ఆవిడకున్న పొగరు ఏంటంటే, మా నాయన పెద్ద పాస్టర్, మా అమ్మ పెద్ద పాస్టర్మ, మా పెద్దనే పెద్ద బిషప్, మా పెద్దవదిన పెద్ద పాస్టర్మ, మా చిన్ననే పాస్టర్, నా చిన్నదిన పాస్టర్మ, నా మొగుడే పాస్టర్. అంటే నేనో పాస్టర్మ. 95లో పెళ్ళయిందండి, 96లో పిల్లలు లేరు, 97లో పిల్లలు లేరు, 98లో పిల్లలు లేరండి. అప్పుడు ఒక దైవజనుడు చెప్పాడు, కొంచెం మందు నుంచి దిగు, మోకాళ్ళే కన్నీరు కార్చు. నేనేదో పెద్ద అని అనుకున్న దాంట్లోంచి దిగితే దేవుడు తప్పకుండా తెలుస్తాడు, కార్యం చేస్తాడు. అప్పుడు ఎప్పుడైతే తన సమర్పణ జీవితంలోకి వచ్చిందో మిరకల్. ఈరోజు ఒక మంచి కొడుకుని అన్నది, ఆ కొడుకు ప్రయోజకుడు అయ్యాడు. ఇప్పుడే వాడు ఒక 4 వారాల క్రితం ఇండియన్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ కేరళ తిరువల్లిలో బీటీఏ చేయడానికి జాయిన్ అయ్యాడు. నేనంటున్నాను పిల్లరా, మనకి చాలా మందికి మాకు అన్నీ తెలుసు, మాకు ఎవరు చెప్పక్కర్లేదు అనుకునే ఒక తెలియనటువంటి ఒక మితిమీరిన స్వభావం ఉంటుంది. ఈరోజు ఫిలిష్తీయులు ఎందుకు వాళ్ళని ఓడించగలిగారంటే, ఈరోజు క్రైస్తవులు ఎందుకు ఓడిపోతున్నారంటే ఇదే కారణం. వినర్ దే నెవర్ లిసన్ టు ఎనీబడి. ఈరోజు ఎప్పుడైతే మనం వినగలమో సీ మిరకల్స్. నేను అంటున్నాను ఓపెన్గా, ఈ ఫిలిష్తీయులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళని ఆ మనసుని తీసుకెళ్ళిపోయారు. ఈ యాజకుడైనటువంటి ఏలీ కుమారుడైన ఫినెహాస్ని, హోప్ని చంపేశారు, మనసాన్ని పట్టుకెళ్ళిపోయారు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు మనసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో తెలుసా? వాళ్ళకున్నటువంటి దేవుడి గుళ్ళో పెట్టుకున్నారు. చూడండి, వాళ్ళకున్నటువంటి దేవుడి గుళ్ళు, ఇది ఇశ్రాయేలీయుల దేవుడి సన్నిధి. ఎక్కడ పడితే అక్కడ పెడితే మనకి చాలా అటాక్ అయిపోతుంది, జాగ్రత్త అనుకుని వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారంటే, ఫిలిష్తీయులు దేవుని మనసాన్ని పట్టుకుని ఎబెనేజర్ నుండి అష్టోదుకు తీసుకొచ్చి దాగోను గుడిలో దాగోని దాన్ని ఉంచిరి. అయితే మన్నాడు అష్టోదు వారి ప్రాతకాలం ముందు లేవగా ఇదిగో దాగోని యువమ మనసు నేలన గోర్ల పడి ఉండేది. వాళ్ళు దూపదీప నైవేద్యాలు పెట్టడానికి వచ్చారు. తెర చూస్తే అంత పెద్ద విగ్రహం కూడా కింద పడిపోయింది. కంగారు పడిపోయి యథాస్థానంలో నిలబెట్టారు. మర్నాడు మళ్ళీ వచ్చారు. తెర చూస్తే ఇప్పుడు తల అరచేతులు 2 కట్టయిపోయి మొండెం మాత్రం మిగిలి ఉంది. తల 2 అరచేతులు తెగవేపడి గడప దగ్గర పడి ఉండేది. వారి మొండెం మాత్రం వారికి మిగిలి ఉండేది. కాబట్టి దాగోని యాజకులైన దాగోని గుడికి వచ్చి వారి నేటి వరకు ఎవరు అష్టోదులు దాగోని యొక్క గుడి గడప తొక్కలేదు. విచిత్రం ఏంటంటే, ఇది 7 నెలలు ఉందండి వాళ్ళ మధ్యలో. ఈ 7 నెలల్లో ఏం చేశాడో తెలుసా దేవుడు? యెహోవా హస్తం అష్టోదు వారి మీద భారముగా ఉండను. అష్టోదు వారిని దాని సరిహద్దులో ఉన్న వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి వారిని హతము చేయగా అష్టోదు వారు సంభవించిన దాన్ని చూసి ఇశ్రాయేలు దేవుని హస్తం మన మీదను మన దేవతకు దాగోని మీద బహు భారంగా ఉన్నదే. ఆయన మందసము మన మధ్య ఉండుటే దీనికి కారణం. ఇప్పుడు ఇంకో మాట ఏంటది? అక్కడ ఉండుట వలన, ఇక్కడ ఉండిన ఎడల, ఇక్కడ ఉండుటే. ఈరోజు నేను అంటున్నాను, మనం అన్ని చెత్త పనులన్నీ చేస్తూ
వెర్రి పనులు చేస్తూ దేవుని మనసాన్ని పెట్టుకుంటే దానివల్ల శిక్ష చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఇంట్లో అశ్లీలమైనవన్నీ ఉంటాయి, క్రైస్తవ బిడ్డలు అనుభవించకూడనివన్నీ ఉంటాయి, క్రైస్తవ బిడ్డలు చూడకూడని దిక్కుమాలిన సీరియల్స్ చూసేవాళ్ళు బోర్డు మంది ఉన్నారు. ఇలాంటి స్థలాలలో దేవుని సన్నిధి ఎందుకు ఉంటుంది? నాకు తెలిసిన ఒక దైవజనురాలు ఉన్నారు, ఆవిడ సీరియల్స్ అంటే పిచ్చి. నేను అడిగాను, ఏమంటే మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు కదా, ఇక్కడికి వెళ్తారు కదా, మరి సీరియల్స్ అన్ని పోతున్నాయి, మళ్ళీ చేస్తున్నాడు దేవుడు అన్నా, ఒరే పిచ్చోడా నాకు అంత జ్ఞానం లేదనుకున్నావా అందాడు. ఏమన్నాను, ఒక VCD పెట్టి ప్రతి సీరియల్ రికార్డ్ చేసేస్తాడు. నేను బోధ అయిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి ఏసీ వేసుకొని కూర్చొని మొత్తం సీరియల్ చూసాను. చాలా జాగ్రత్త ప్రియులారా, క్రిస్టియన్స్, మనం దేవుని చేత పిలువబడినటువంటి శ్రేష్టమైన క్రైస్తవులు. అందుకని ఈరోజు క్రైస్తవుల ఇళ్లలో చాలా విధములైన భయంకరమైనటువంటి సమస్యలకి కారణాలు అవే. అందుకని ఆయన అన్నాడు అక్కడ, వెంటనే ఏమన్నా తెలుసా, మన మధ్య ఉండుటే దీనికి కారణము, అది మన మధ్య ఉండకూడదని చెప్పుకొని వెంటనే దాన్ని పంపించేయాలి అబ్బాయి. వాళ్ళు ఎలా పంపించేశారో తెలుసా? ఆ మందస్సము ఎలా వెళ్ళిందో తెలుసా? అక్కడ 6వ అధ్యాయము 7వ వచనం చదివితే, కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటికి తోలి యెహోవా మందస్సము నా బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పించవలసిన బంగారు వస్తువు దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోగినట్టుగా విడిచిపెట్టండి. ఈరోజు ఆ దేవుని మందస్సం కదులుతోంది ప్రియుల. 10వ వచనం చదివితే ఏముంది, వారు అలాగున్న 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలు గల పందికొక్క రూపం గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున పడి చక్కగా పోవచ్చు, అరచుచ్చు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఇందులో చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి పిల్లలు. కాడి మోయడం అలవాటు లేని కాడి ఆవులు మోస్తున్నాయి. ఈరోజు మనం మోయగలుగుతున్నాము దేవుని సన్నిధిని. నాకు అంటున్నారు విజయరాజు గారు, ఆయా ప్రాంతాలకి, మారుమూల ప్రాంతానికి, పల్లెటూళ్ళకి వెళ్ళి చెప్తున్నారు, అమ్మ కొంచెం వస్తారా మీరు కూడా చూడతాను. అయ్యో ఇవాళ మా ఇచ్చాడు, ఇవాళ బాగా మనం చెప్పే రకరకాల కారణాలు ఉంటాయి. బండి మోసేది ఆవులే ఎద్దులా మనకి తెలిసి, ఎద్దులు బండి అంటామా ఆవులు బండి అంటామా? కానీ ఇప్పుడు మోసేది ఎవరు? ఈరోజు నేను అంటున్నాను, ఆ ఆవులు మా మొగ్గులు మెత్తకుంటాయి, మా వల్ల బరువు వేయడం కాదు, పైగా మేము పాడాలో మాకు దోళ్ళు ఉన్నాయి, అమ్మానికి ఎగేస్తాయి, పాలు ఇవ్వాలి, ఇవన్నీ చెప్పే రీజన్స్. ఈరోజు క్రిస్టియన్స్గా మనం చెప్పే రీజన్స్ ఎన్ని ఉన్నాయో కొంచెం వెళ్ళి సువార్త దాన్ని ప్రకటిద్దాం. నేను ఈ రాత్రి ఎందుకు వెళ్ళిపోతున్నాను, బాగుందండి, ఇల్లంతా బాగుంది, చక్కగా ఉంది, హాయిగా పడుకొని వెళ్ళొచ్చుగా. ఈ రాత్రి 10 గంటలకు వెళ్ళి 4 గంటలకు చేస్తాను నేను. రేపు ఉదయం ఒక ఉపవాస ప్రార్థనలో, రేపు రాత్రి ఉపవాస ప్రార్థనలో మాట్లాడాలి ఏ ఊళ్ళో, అప్పుడు నేను ఇంటికి వెళ్తాను. నేను అంటున్నాను, ఇంటికి వెళ్ళిన వెంటనే కుదరదు. మళ్ళీ మా సంఘ విశ్వాసంలో ఒకటి ముహూర్తం పెట్టుకున్నాం, 30వ తారీఖు రావాలన్నాడు. అటుడు నేను అంటున్నాను పిల్లగా, ఈరోజు దేవుని కాళ్ళు మోసుకొని తిరుగుతున్నాడు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడండి, మా ఇల్లు చాలా బాగుంటుందండి, అన్ని గదులు వేసి నాకు మంచి కారు ఇచ్చాడు, మంచి ఫుడ్ ఇచ్చాడు, ఎవ్రీథింగ్ గాడ్ ఇస్ గివెన్. కానీ ఈరోజు నేను తిరుగుతున్నాను, ఎంతమంది మోస్తున్నాను. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, ఆరోగ్యం ఇచ్చావయ్యా, పోషించుచున్నావయ్యా, ఇన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నానా, ఇప్పటికైనా నీ కోసంనే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసంనే కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పని కొరకై వాడనిస్తానయ్యా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నా కోసం నువ్వు సిలువ మోసావని, ఒక్కరినైనా ఒక్క ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. నేను అంటున్నాను పిల్లగా, ఈరోజు ఎంతమంది ఈ క్రైస్తవ భక్తి జీవితంలో ఒక్క ఆత్మను ప్రభు రాజ్యం వరకు నడిపించారు. ఆవులు వస్తున్నాయండి. మీరు చాలామంది ఋషులు వెళ్ళి ఉండొచ్చు, అక్కడ సముద్ర తీరం దగ్గరికి వెళ్తాం. గలిలియా సముద్ర తీరం దగ్గర వెళితే అక్కడ 14 అద్భుతాలు చేశాడు యేసయ్య. అక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళని షిప్లో తిప్పుతారు, ఒక బోట్లో తిప్పుతారు. నేను కూడా వెళ్ళాను, తిరిగాను. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ చాలామంది గాలాలు వేస్తారు, ఇలాంటి యవనస్తులు అందరూ గాలాలు వేసుకుని ఉంటారు. ఒకరోజు పేతురు ఇలా బయటకు వచ్చారు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి పేరు పెట్టేశారు జనాలు, అర్షకేల్ గారు. పాప ఆయన ఏదో పేరు ఉంది, మనకి అలవాటు కదా పేరు పెట్టడం. వాడి పేరేంటి? అర్షకేల్ గారు. మనకి అంతే. అలాగే పాస్టర్ గారు ఇవాళ ఆఖరి రోజు
అంతా అయిపోయింది. వచ్చే వారంలో నెక్స్ట్ వారం నాడు మన సత్యవతి గారి దగ్గర పోవటం అని అన్నారు అనుకోండి. వెనకాలతో మాట్లాడుకుంటారు, ఏ సత్యవతి? అదే ఎత్తుపడి సత్యవతి, అది ఇంటి పేరు లేదా. అప్పుడు అలాగే పెంచారు. అర్షికి వెళ్ళాడండి. ఈ పేతులు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అడుగుతున్నాడు, ఏమైనా నువ్వు మీ గురుగారు తిరిగేస్తున్నాడు పట్టు పెట్టారా అని అడిగాడు. పాపం పేతులకి ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటే డైలాగ్, వెండి బంగారం మా దగ్గర. ఆయన అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. లోపలికి వెళ్ళేసరికి యేసుప్రభు వారు అడుగుతున్నారు, ఏమైనా మనుష్య కుమారుడు పన్నుగట్టాలా అన్నాడు. ఎక్కడ కూడా బయట ఆయన అడుగుతున్నాడు, లోపల అడుగుతున్నావు నాకు అన్నాడు. అప్పుడు చెప్పాడు యేసయ్య, నీవు వెళ్ళి గాలం వేయి. ఆ గాలానికి ఒక చేప చిక్కుద్ది, దాని నోట్లో ఒక షెకెల్ ఉంటుంది. అరషెకెల్ నీకు, అరషెకెల్ నాకు గట్టి అన్నాడు. పేతులు వెళ్ళి గాలం వేశాడు. ఈ లోపల ఒక చేప చాలా వేగంగా వెళ్ళిపోతుంది కింద. ఇంకో చేప అంటుంది, ఇదేంటే మనకి దొరకని ఆహారం దానికి దొరికింది, అంత వేగంగా వెళ్తుంది అంటే. అప్పుడు ఇంకో చేప అంటుంది, ప్రభు పని మీద బిజీగా ఉంది. తీరా వెళ్ళి ఒక షెకెల్ నోట్తో పట్టుకుంది. ఒక షెకెల్ అంటే 11.5 grams వెయిట్ అండి అకార్డింగ్ టు బైబిల్. 11.5 గ్రాములు బరువు అంటే ఒక షెకెల్. ఆ షెకెల్ని నోటితో పట్టుకు తేవాలి ఒక చేప. చేప నీటిలో ఉన్నా సరే నోరు కలపకపోతే చస్తుంది కదా. కానీ ఈ చేప కష్టపడి తెచ్చుకుందండి. నోట్లో పెట్టుకుంటే మింగేస్తే కడుపులోకి పెడితే పేతులు తీయడు, పడిపోతే పద్దాక నీళ్ళలో పడిపోతూ ఉంటుంది. కనుక చేప కష్టపడి తెస్తుందని మొప్పలుతో గాలి పీల్చుకుంటుంది. నేను అంటున్నాను పిల్లరా, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిచర్యకి ఎంతమంది కష్టపడి పిడికడిస్తున్నారు? ఎంతమంది కష్టపడి ప్రభు పరిచర్యలో నేను ప్రోత్సహింపబడాలి, నేను షేర్ చేయాలని ఎంతమంది పరిచర్యను ప్రేమించిస్తున్నారు? ఆ చేప తీసుకొచ్చిన వెంటనే గాలాలు చాలా వేలాడుతున్నాయి. ఏ గాలానికి చిక్కాలి? గట్టిగా చెప్పండి. ఇక్కడ ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉన్నారా? ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎవరు లేరా? మీరున్నారా? ఇక నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? అయ్యా బాగా చెప్తున్నానా? కిందకి దిగిన తర్వాత నా విజిటింగ్ కార్డు ఇస్తాను, దాంట్లో నా అకౌంట్ ఉంటుంది, వచ్చే నెల నుంచి దశంబాది అయిపోతాయి. ఏంటండి ఇది? మీరు చేయట్లేదా? ఎవడు పడితే వాడు గాలాలు వేసేస్తున్నాడు. అవసరమైతే మీ కొరకు పట్ట కొట్టుకుని కన్నీరు పెట్టి పాస్టర్ మందికి ఇచ్చారు. అవసరమైతే మీ కొరకు ఉపవాసం ఉండి కనిపెట్టే పాస్టర్ ఇచ్చారు. నాలంటాడు ఎవడు బయట నుంచి రావచ్చు, నాలంటాడు ఎవడు టీవీలో బ్రహ్మాండంగా ప్రసంగించవచ్చు. కానీ ఈ గాలానికి పడితే గాలానికి చెక్కలేదండి ఆ చేప. ఈరోజు చాలామంది గాలాలు వేస్తున్నారు. మా మినిస్ట్రీ ఎంత, మా మినిస్ట్రీ ఎంత. యూ షుడ్ నాట్ గెట్ జడ్జ్డ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. నీ కొరకు ఉండే ఒక దైవజనులు, నీ కొరకు ఉండే ఒక దైవజనులు ఉన్నారు. నీ కొరకు కష్టపడి ప్రార్థించే సంఘం. మీద అక్కడ చక్కటి సాక్ష్యం చెప్పింది సహోదరి. వాళ్ళ సిస్టర్ విషయంలో సంఘం అంతా చేసిన ప్రార్థన ఈరోజు నా సిస్టర్ విషయంలో మేలు చేసిందని. ఖచ్చితంగా ఇంకా దేవుడు చేయబోతున్నాడు. ఆవిడకి సంపూర్ణ స్వస్థత వస్తుంది. అమ్మ చెప్పినట్లుగా వ్యక్తికి పాలించే దినం రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేను అంటున్నాను, ఏ గాలానికి పడితే గాలానికి పోయి చిక్కల. పేతురు గాలానికి చిక్కిందండి. వినోవంతి పేతురు గారి గాలానికి చిక్కిన చేప నోట్లోంచి షెకే తీసుకొని గాలానికి చిక్కుకున్న చేపని జాగ్రత్తగా విడగొట్టి నీటిలో వదిలేదనుకుంటున్నారా? షెకే తీసుకొని ఒక లాగిలాగి పైకిపోయాడండి. ఆ చేప గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది, ప్రభువా నీ కొరకు షెకేలు మోసి చచ్చిపోతున్నాను. అది చప్పటి గుడి స్తోత్రం. ఈరోజు నువ్వు దేవుడి కొరకు ఏం మోస్తున్నావు? నిజంగానే దేవుడి సన్నిధిని మోసుకెళ్తున్నావా? చక్కగా అరుస్తూ వెళ్ళేయండి ఆవులు. తీరా చూస్తే ఏం జరిగిందో తెలుసా? ఈ ఆవులు మోసుకెళ్ళిన తర్వాత అక్కడ 14వ వచనం నుంచి కిందకి చదివితే 15వ వచనంలో ఆ యొక్క ఆవులు మోసుకొని వెళ్ళిన తర్వాత జరిగిన ఆ కార్యం ఏంటో తెలుసా? సమూయేలు 6వ అధ్యాయంలోనే మనం ఉన్నాం పిల్లరా. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ పొలంలోకి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు బలిగా అర్పించేశారు. మోసినటువంటి ఆవులు ఏమైపోయినాయి? చచ్చిపోయినాయి. ఒకసారి ఆలోచన చేయండి. ఆవులు చచ్చిపోవడం అంటే ఏదో మేక కోసినట్టు పేకపోయాడు, కోడి కోసినట్టు పేకపోయాడు. ఆవులు ఎలా చంపుతారో తెలుసా? ఆవులు ఇలా నిలబెడతారు. ఆవు మెడని లేక కొమ్ముల్ని బలంగా యువతలకి లాగుతారు. అలా గట్టిగా లాగినప్పుడు ఇక్కడ నరం ఉప్పుతాడు ఆవుకి. ఆ నరాన్ని ఒక బూట పూడుస్తారు, సన్నం పోస్తారు. దాని నుంచి రక్తం అంతా కారిపోతుంది. అలా రక్తం కారిపోయిన తర్వాత చంపేస్తారండి. నేను అంటున్నాను, ఆ రక్తం కారిపోతున్నప్పుడు ఆవులకు తెలుసు అవి చచ్చిపోతున్నాయని. అప్పుడు ఆవులు
రక్తం కారుతున్నప్పుడు ప్రభుత్వం అంటున్నాయి, నీ మందసాన్ని మోసి చచ్చిపోతున్నావు. ఈరోజు ఒక చేపలాగా నిన్ను చచ్చిపోమనట్లా, ఆవులాగా చచ్చిపోమనట్లా దేవుని సన్నిధిని మోసుకెళ్తావా అని అడుగుతున్నా. ఈ 8వ వార్షికోత్సవ సందర్భంలో నా ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలి, నా ఇంట్లో ఈ సంవత్సరం నూతన కార్యాన్ని నేను చూడాలి, నా ఇంట్లో నిత్యం 7 నెలల్లో అద్భుతాలు నేను చూడాలని ఎంతోమంది ఆశపడుతున్నారు. దావీదు మోసుకెళ్తున్నాడు పిల్లరా. ఐ వుడ్ లైక్ టు ఫినిష్ యాజ్ ఎర్లీ పాసిబుల్. నేను అంటున్నాను పిల్లరా, ఇంకొక 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథంలో 6వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా మందసము మోయువారు 6 అడుగులు సాగగా ఎత్తు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదు ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుతున్నాడు. ఈరోజు చాలా మందికి శక్తి తక్కువ, ఎక్కువసేపు దేవుడు వాక్యం వినరు. ఈ లూథరన్స్, ఈ బ్యాప్టిస్ట్ వాళ్ళ సహవాసాన్ని నన్ను ఎక్కువ పిలుస్తారు. ఇంకా వాళ్ళందరూ మగవాళ్ళు చూడాలి, అందరూ విశ్వాసం తీసేస్తారు, వాసిని చూపించడం మొదలెడతారు, అయితే టైం అప్ అంటారు. ఈరోజు నిజంగా దేవుడితో గడిపే సమయం చాలామందికి లేదు. ఎక్కువసేపు గడిపేస్తే ఏదో ఏమైపోతుంది అనుకుని ఎక్కువసేపు వినరని నేను అంటున్నాను. ఇలాగా దావీదు శక్తి కొలది దేవుడి సన్నిధిలో నాట్యం ఆడుతున్నాడు. ఈరోజు ఎంతమంది శక్తి కొలది దేవుడి కార్యాలు చేయగలరు? శక్తి కొలది దేవుడి కార్యాలు చేయాలి. నేను అంటున్నాను, ఇదంతా ఏదో సింపుల్ మ్యాటర్స్ ఏం కాదు. మనం చేస్తున్న ఈ ప్రయాసం అంతా ఏదో సింపుల్. విజయరాజు గారు మీరు ఢిల్లీ వెళ్ళిపోతారు, అక్కడి నుంచి విమానంలో తిరిగేస్తారు, ఈజ్ ఇట్ దట్ మచ్ సింపుల్? నేను ఇప్పుడు విజయరాజు గారిని చూసి సంతోషిస్తున్నాను. ఎందుకంటే వారం రోజుల క్రితం మా ప్రాంతంలోనే తిరిగాడండి. అక్కడ అన్ని మీటింగ్లు పేపర్లో వచ్చాయి, శబ్దం పేపర్లో అన్నింటిలో మీ ఫొటోస్ వచ్చినాయి. నేను అంటున్నాను, అక్కడ దాకా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి రేపో మాపో మళ్ళీ ఇంకో పనిలో, ఈజ్ ఇట్ దట్ మచ్ సింపుల్? నేను అంటున్నాను పిల్లరా, శక్తి ఉండాలి. ఆ దేవుని సన్నిధి శక్తి మనతో ఉంటే ఎంత ప్రయాణమైనా ఎంత పనైనా మనం ప్రభుతో సాగి చేయగలం. ఈరోజు శక్తి కొలది నువ్వు ప్రభు కొరకు చేయగలుగుతున్నావా మిత్రమా? అక్కడ 17వ వచనం చదివితే ఏమనుందంటే, త్వరగా చదువుదాం. వారు అలాగనే యెహోవా మందసం తీసుకొని వచ్చి గుడారము మధ్య దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలం ముందు ఉంచగా, ఈరోజు నేను అంటున్నాను, అవి ఏర్పాటు చేసిన స్థలంలో పెట్టేటటువంటి దావీదు ఎక్కడ పడితే అక్కడ పెట్టేలే. మనం బైబిల్ తీస్తే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం, ఏదో ఒక స్థలంలో పెట్టేస్తాం. తర్వాత వెతుక్కుంటా ఆదివారం వచ్చేసరికి చిన్న నా బైబిల్ చూసేవా, అక్క నా బైబిల్ చూసేవా, అసలు దానికి సుస్థిరమైన స్థానం లేదు, ప్రత్యేకత లేదు. ఎక్కడ పడితే చదవండి, ఇస్లామిక్ వాళ్ళు ఎంత ఖచ్చితంగా పెట్టుకుంటారో తెలుసండి. వాళ్ళు ఆ ఖురాన్ గ్రంథానికి ఒక గుడ్డ కప్పి చదివేటప్పుడు కూడా తుంపర కూడా దాని మీద పడకుండా మనకి ఏం తెలియదు, మన పిల్లలకి ఇచ్చేస్తాం. చిన్నపిల్లలకి ఆగే తెలుసు ఖండించుకొని ఇలా రాసేస్తుంటారు. అమ్మో 800 పెడుతున్నాడో 700. బైబిల్ అది, ఇట్స్ బైబిల్. Unfortunately, we are not giving respect. I can tell you, if you start giving respect to your Bible, the Bible will increase your respect. ఈరోజు ఆ పరిశుద్ధ గ్రంథానికి ఒక ఏర్పాటు చేసిన స్థలం ఉందా, సమయం ఉందా? దేవుడితో ఎంతమంది గడుపుతున్నారు? ఒక పర్టికులర్ టైం, దిస్ టైం ఐ ఫిక్స్ విత్ మై గాడ్. ఈ సమయాన్ని నా దేవుడితో పెట్టుకున్నానని ఎంతమంది? ఈరోజు మనకు టైం లేదు. అది స్పెండింగ్ టైం విత్ యువర్ గాడ్.